ఇకపోతే నా పేరు వరలక్ష్మి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వక వందనములు. మమ్మల్ని మా సిస్టర్ని నన్ను ఫోన్ చేసి ఓంకారంలో ఉండగా పత్రిజీ బెంగళూరు పౌర్ణమికి బుద్ధ పౌర్ణమికి రమ్మని ఫోన్ చేసి మరి పిలిపించారు. వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత అక్కడ డైమెన్షన్ షిఫ్టింగ్ అనేది సార్ దేహం ఎందుకు అలా అయ్యింది, సామాన్యమైన మానవుడికి వాళ్ళే ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇంకా గురువుకి ఋషులకి బ్రహ్మ ఋషులకి మామూలు మానవులకి ఇంకా తేడా ఏమిటి, ఇన్నాళ్ళు మనం ఏం తెలుసుకున్నాము అన్న సబ్జెక్ట్ మీద క్లాస్ చెప్పుకొచ్చామండి. అక్కడ చాలా మంది దాన్ని తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ డౌట్లు క్లియర్ అయినందుకు. అది మనం చెప్పగానే సరికాదండి, దాన్ని డౌట్ క్లియర్ చేసుకునే పవర్ శక్తి అక్కడ ఉన్నవాళ్ళు ఒకటే, చెప్పేవాళ్ళు ఒకటి. అది అలాంటి వాళ్ళకి అది అందుతుంది. అది అయ్యిందండి. అప్పుడు సారు నన్ను ఓంకారం నుంచి విజయవాడ మా ఇంటికి పంపించేస్తారు అని చెప్పి నేను అనుకుని సార్ నన్ను వెళ్ళమంటారా విజయవాడ అని చెప్పి అడిగాను. అంటే ఆయన నాకే చూసి వరుసన అసలు మాట్లాడటం లేదు, 1-2 మాటలు మాట్లాడుతూనే ఆయన కష్టంగా ఉంది. అలాంటిది వరుసన ఒక ప్రోగ్రాం చదివినట్టు చదివారండి. అక్కడ 100 మంది ఉన్నారు. రాఘవరావు గారు, జక్కా రాఘవరావు గారు మిసెస్ ఉంది, రాఘవరావు గారు బయట ఉన్నారు, డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మాధవి, వీళ్ళు ఇంకా 100 మంది ఉన్నారండి. వాళ్ళ సమక్షంలో చెప్పారు. గుడివాడ చేశారు, మచిలీపట్నం పిరమిడ్ కట్టించారు, హాలు కట్టించారు, తర్వాత పేరవరం వెళ్ళారు, మరి పిరమిడ్ వ్యాలీకి ఎంతో సహాయం చేశారు. పేరవరం వెళ్ళారు, పేరవరంలో 1.5 year ఉన్నానండి. పేరవరం వెళ్ళారు. నెక్స్ట్ ఓంకారం వెళ్ళారు, తర్వాత పిఎంసికి చేశారు. ఆ తర్వాత నా ఇల్లు బోధనలో నా ఇంటికి కూడా 32 లక్షలు అది కలెక్ట్ చేసి ఇచ్చామండి. మరి మన పిఎంసికి 3 కోట్లు కలెక్ట్ చేసి ఇచ్చానండి స్టార్టింగ్. అదంతా నేను చేశానని నేను అనుకోను, ఎలా వచ్చానో నాకు తెలియదు, అంతే సిద్ధపడి ఉన్నాను, వచ్చాయి. ఎక్కడికక్కడ జరిపింది. అయితే పత్రిజీ అంత వరుస పెట్టి అవన్నీ చెప్పడం అనేది 25 సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం అలా చెప్పారు. చెప్పి ఇప్పుడు మీరు జగన్నాథ్ గట్టు వెళ్ళాలి అన్నారు. యాక్చువల్గా ఈ లక్ష్మీ జగన్నాథ్ గట్టు కర్నూలులో బెంగళూరుకు వెళ్ళే రూట్లో ఉందండి. పైన గుట్ట పైన ఆ కొండలు మేము తప్ప ఎవరు ఉండరు, ఎవరన్నా వస్తే తప్ప. అలాంటి ప్లేస్ లో మేము ఎలా ఉండాలి అని అంటే, నా రూమ్ లో ఉండండి అన్నారు. నా రూమ్నే మీరు ఇల్లుగా చేసుకుని ఉండండి అన్నారు. ఒక ఇంటిని తీసుకొచ్చి రూమ్ లో పెట్టమన్నారు. ఇంటి సామాన్ ఇచ్చేసి రూమ్ లో మితంగా ఒక వర్డ్ చెప్పారండి, వస్తు ప్రామాణిక సూత్రం మీద ఆధారపడి ఉండొద్దు అని చెప్పి నాకు 1-2 years ముందు చెప్పారు. అంటే ఏ వస్తువు లేకపోతే ఇంట్లో జరుగుతుంది, అన్ని కావాలి. కిచెన్ లో కావాలి, సూది దగ్గర నుంచి అన్ని కావాలి. మరి దేని మీద ఆధారపడి ఉండొద్దు అన్నారు అని అప్పుడు అనుకున్నాను. కానీ జగన్నాథ్ గట్టు మీదకి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేసి 2 సూట్ కేసులతో వచ్చినప్పుడు వస్తువుల మీద ఆధారపడి నేను లేను అన్నది అప్పుడు నాకు అర్థం. ఏదైనా ఒక వర్డ్ ఇస్తాను కానీ అది జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నప్పుడే దాని అర్థం తెలుస్తుంది అని. జగన్నాథ్ గట్టు అక్కడ ఏమీ లేవు, కింద బుద్ధ పిరమిడ్ దగ్గర ఉండమంటారా అన్న. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుందామని. ఆయన వెళ్ళమన్నారు కదా అని. అక్కడ మీకేం పని లేని చోట మీరెందుకు అక్కడ అక్కర్లేదు. ఇక్కడ జగన్నాథ్ గట్టు మీద ఏది లేదు, ఇప్పుడు మీరు వెళ్ళాలి. ఒక హాల్ ఉందండి. వచ్చిన తర్వాత కిచెన్ ఏర్పాటు చేసాం, కిచెన్ ఉంది, ఎంత భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేసాం, హాల్ ఉంది, పిరమిడ్ ఉంది, అంతా పడుకుంటున్నారు. సార్ అన్నారు ప్యూరిటీగా ఉండండి అన్నారు. ఇక్కడ ప్యూరిటీ అన్నదానికి నేను 1 రోజులు ఆన్సర్ ఎత్తుకున్నానండి. ప్యూరిటీ అంటే ఏంటి, ఎలా ఉండాలి అని. తర్వాత నాకు ఆ 1 రోజుల్లో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే,
నీ చుట్టుపక్కల ఆయన ప్యూరిటీగా ఉండమన్నది ఎందుకు? నేను జగన్నాథ్ మీద గట్టు దగ్గరికి వెళ్ళి నేను ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటో ఆయనకు ముందే తెలుసు, నాకు తెలియదు. కానీ ఆయన అన్నది ఏంటి? ఎవరు ఎలా ఉన్నా వారి వారి స్థితిని బట్టి ఆత్మ అన్నదాన్ని మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆత్మాయుత జీవితం ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఈ ఆత్మ అన్నదాన్ని మెన్షన్ చేశారు సారు, ప్రత్యేకించి చేశారు. ఏమని? కర్నూలు నా మాతృ సంస్థ, జగన్నాథ గట్టు నా ఆత్మ అన్నారు. ఇప్పుడు మన ఆత్మలన్నీ ఉన్నాయి కదండి, ఎవరి ఆత్మలు ఉన్నాయి? ఇప్పుడు రేపు ఈ ఆత్మలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాం కదా. కానీ జగన్నాథ గట్టు నా ఆత్మ అన్నారు అని అంటే అప్పుడు నాకు కొద్దిగా ఇది అంత క్లారిటీ దాని గురించి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిటేషన్లో కానీ తర్వాత కానీ అప్పుడు నాకు అర్థమైందండి. మన శరీరంలో ఈ ఆత్మ వచ్చి ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటోంది. అలాగే ఆయన శరీరం వదిలేస్తాను అని ముందే హింట్ ఇచ్చారు. శరీరం నేను వదిలేస్తున్నాను కాబట్టి నా ఆత్మ అనేది ఈ గట్టు మీదే స్థాపితం ఉంటుంది. ఆత్మ అంతటా విస్తరించి ఉంది. కర్నూలు నుంచి ఏ రకంగా మొట్టమొదటి పిరమిడ్ దగ్గర నుంచి ఏ రకంగా పిరమిడ్లన్నీ ప్రపంచమంతా పిరమిడ్లన్నీ వెళ్ళిపోయినాయి. అలాగే ఈరోజు ఈ గట్టు మీద నుంచి సేవాదళ్ కానీ ధ్యానం కానీ ఒక అపురూపమైన అంటే అద్భుతమైన లోకాల నుంచి దిగుతున్నారు చిన్న బిడ్డలు. ఆ బిడ్డలను కానీ అక్కడ పెట్టడానికి కావలసింది నా ఆత్మ ఉండే ప్లేస్ లో నుంచే నువ్వు ఇవన్నీ చేయాలి అని ఆయన నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇది మెయిన్ మెన్షన్ నేను చేయవలసింది ఏంటంటే ఆత్మ యొక్క స్థితి ఏంటంటే జనరల్ గా సోల్ ఒకళ్ళు అక్కర్లేదు అనుకున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఇక్కడ ఉంటుందండి. వాళ్ళది ఏమైతే వాళ్ళు అట్టు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అట్టు పెట్టేసి వెళ్ళిపోతారు, దీని గురించి ఆలోచిస్తారు, చూడరు. కానీ పత్రిజీ 90 దాకా ఉంటాను అన్నారు కదా. మనందరిలో ఉండి మనం అనుకుంటే ఆ పని ఈ విశ్వ కళ్యాణం కోసం జరిగే ప్రతి పని జరిపించడం కోసం ఆయన ఈ భూమి మీదే ఉన్నారండి. శరీరం లేదు, శరీరం ఉండి ఆయన నడిపి ప్రతి దానికి ఆయన దేని సార్. ఇప్పుడు ఏంటంటే మనలో మనమే కూర్చొని ప్రశ్న వేసుకుని సమాధానం తెచ్చుకుని ఇప్పుడు మన పనిని మన ఆలోచన సమాధానం వచ్చినా రాకపోయినా చాలా మందికి మన ఆలోచన అనే దాంతో మనం ముందుకెళ్ళిపోయేటువంటి అద్భుతమైన పరిణామం అండి ఇది. ఎక్కడ ఏ యుగంలో కూడా జరగల. ఒక మాస్టర్ ఒక పత్రిజీ వెళ్ళిపోయి శరీరాన్ని వెళ్ళి వదిలేసి ఆ శరీరం లేకుండా తన ఆత్మని ఇక్కడ స్థాపితం చేసుకుని అంతా మొత్తం విస్తరించి 90 దాకా మనందరితో అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించే కారణం. అలాంటి ఆత్మాయుతమైన జగన్నాథ గట్టుకు నన్ను పంపించినందుకు థ్యాంక్స్ అండి. నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను. ఆయన ఇంకోటి చెప్పారు, సాధించుకోవాలన్నారు. అలాగే నువ్వు ఇది నీకు చివరి పరీక్ష అన్నారు. చివరిగా ఇంకా నువ్వు ఈ జగన్నాథ్ గట్టు ఒక్కటి నువ్వు చేయవలసింది అని చెప్పి ఇక్కడ మరి మెయిన్ గా ఎవరు వచ్చినా చేసినా ముందు ప్రతి ఒక్కరికి శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాత్రూమ్ లెట్రిన్ అని చాలా అత్యవసరం అండి. అవి ఇక్కడ లేవు, పాతబడిపోయినాయి, ఏదో 2-3 ఉన్నాయి. ఇక నుంచి పౌర్ణమి క్లాసులు 3 రోజులు 2 రోజులు మనకి గ్రూప్ మెడిటేషన్లు ఇవన్నీ జరుగుతాయండి. వాటి గురించి మేము బాత్రూమ్లోను లెట్రిన్లు మొదలు పెట్టాము. మరి ఒక్కొక్క బాత్రూము 50,000 పైనే అవుతోంది. అవి స్ట్రాంగ్ గాను పకడ్బందీగా చేయాల్సి వస్తుంది. ప్రతిదీ గుట్ట మీద అవటం వల్ల కింద నుంచి పైకి రావటం అనేది మాకు డబల్ రేట్లు అయిపోయినాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తలుపులు పెట్టాలి, మరి టైల్స్ తీసుకురావాలి, అవన్నీ చేయాలండి. ఎల్లుండి నుంచి పని మొదలు పెడుతున్నా. ఎంత ధైర్యంతో ఆత్మస్థైర్యంతో అడుగు వేయి అన్ని అవే జరుగుతాయి అన్నారు. నిజంగా నా దగ్గర మనీ కూడా ఇంకా ఎక్కడ కలెక్ట్ అవ్వలేదు, సరిగ్గా రాలేదు. అయినా నేను పని మొదలు పెట్టానండి. ఎలా వస్తాయో నేనే చూస్తాను, మీరు చూస్తారు. జరిగి తీరుతుంది, ఏ పనైనా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సకారాత్మకంగా ఆలోచించే అలవాటు అవుతుందా లేదా అన్న నకారాత్మక ఆలోచన మాలో లేదు. అందుకే పద్మా మేడంకి, ఆటో రేటింగ్ పద్మా మేడంకి నాకు మొట్టమొదట విజయవాడ నుంచి 98 నుంచి ఆయన మా దగ్గర మాట తీసుకుని పనిచేసేవారు. ప్రతి ఒక్కటి
పిరమిడ్ వ్యాలీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ముందు వచ్చి మా దగ్గర అది తీసుకుని, ఆ మాట తీసుకుని, ఆ ధనం తీసుకుని ఆయన పని మొదలు పెట్టేవారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఆలోచన లేదు, మనం ప్యూరిటీగా ఉండాలి. ప్యూరిటీగా ఎందుకు ఉండమన్నారు? ఇప్పుడు మీరు అంతా ఉన్నారు. ఒక్క మాట చెప్తాను, శ్రీలక్ష్మి మేడం ఇంకొక 2 నిమిషాలు చెప్పొచ్చా? ఎస్ మేడం, హ్యాపీగా కంటిన్యూ చేయండి మేడం. అది మనమంతా ఒక్కటే అన్నామండి. ప్యూరిటీ అన్నప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. మనమంతా ఒక్కటే కదా, పిరమిడ్ మాస్టర్స్ అంతా ఒక్కటే, సకల చరాచర సృష్టిలోని జీవులన్నీ ఒక్కటే అన్నారు. మరి అంతా ఒక్కటే అయితే మనకెందుకు ఇన్ని భిన్నమైనటువంటి ఆలోచనలు, ఇన్ని రకరకాల మనుషులు ఎలా ఉన్నారు? అసలు ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? అంతా ఒక్కటైతే ప్రపంచం అంతా ఒకటిగానే ఉండాలి కదండి. ఈ యుద్ధాలు ఎందుకు, ఈ అసూయలు ఎందుకు, ఈ ఎందుకు? నా కుటుంబము నాది, నేను అంటే అంతా ఒక్కటే కాదు, అది సరైన మాట కాదు. ఎందుకని ఒకటే కాదు? ప్రాణం ఒకటే, మీ ప్రాణం ఒకటే, నా ప్రాణం ఒకటే, మీ ఆకలి ఒకటే, నా ఆకలి ఒకటే, మీరు బిడ్డలు కంటం ఒకటే, నేను బిడ్డలు కంటం ఒకటి, ఇవి మాత్రం ఒకటే. కానీ మన ఆలోచనలు, మన గుణాలు, ఆ యొక్క ఆత్మ పైలోకం నుంచి ఏదైతే తను ఫెయిల్ అయిందో అది తీసుకుని వస్తుంది. కాబట్టి ఆ ఫెయిల్ అయింది తను ఏదైతే తను ఉందో ఆ గుణాన్ని అనుసరించుకుంటూ ఆ జీవితం సాగుతుంది. అప్పుడు వాళ్ళది నేను తీసుకొచ్చింది నేను అనుసరించుకుంటూ నా జీవితం సాగుతుంది. అలాంటప్పుడు నా జీవితం మీ జీవితం ఎట్లా సాగుతుంది? పొంతన ఎక్కడుంది? ఇక్కడ లేదు, కుదరదు. ఒక ఇంట్లో భార్యాభర్తలే ఒక జీవితంలో కరెక్ట్ గా ఉండలేరు. బిడ్డలు వేరు, బిడ్డలు మనకు నలుగురు పుట్టిన నలుగురు 4 రకాలు ఉంటారు. అందుకని ఇక్కడ ఒక్కటే ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వర్క్ అండి. పని దగ్గర ఒకటి, గుణాల దగ్గర ఒకటి కాదు. పని మొదలు పెట్టామనంటే అందరూ సాటిస్ఫై చేస్తారు. ఒక పిరమిడ్ కానీ, ఒక రాయటం కానీ, ఒక పెళ్లి కానీ, ఏదైనా కానండి, అందరూ కలిపి చేసేది ఒక్కటే అవుతుంది. భిన్నత్వంలో నుంచి ఏకత్వము. కానీ మిగతా అన్ని ఎవరికి వారు అలా ఉంటారు అని తెలుసుకుని నీ పని నువ్వు చేసుకోవా. ఎవరి మీద ఏ కోపము, ఏ బాధ పెట్టుకోవద్దు. అది ప్యూరిటీ అనేది వచ్చింది. అలాగే ఈ జగన్నాథ్ గట్టుకి సహృదయంతో మీరు అందరూ ఎల్లుండి నుంచి పని మొదలు పెడుతున్నాను. ఆ పని కావాలని అందరూ మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా నాకు ఆ శక్తినివ్వండి. అలాగే మీ యొక్క సహకారం కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతిదీ మీరు ఎంత చేయగలిగితే అంత చెయ్యండి. ఎందుకంటే రంజిత్ గారు మీకు అడ్రస్ ఇస్తారు. మీరు ఎంత తోస్తే అంత మీరు బ్యాంక్లో వేస్తే మాకు కూలీలు కానీ వీటికని అన్నిటికీ వస్తాయి. అయినా ఎలా వస్తాయి అలా వస్తానండి. నేను చెప్పాను. థ్యాంక్ యూ.